హాయ్ అండి. ఈరోజు వీడియోలో పొటాటో ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేయాలని చెప్పేసి చూసేద్దామండి. చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇంక దానికోసం అయితే ఒక అరకిలో బంగాళదుంపలు తీసుకున్నాను. ఈ విధంగా పీల్ చేసిన తర్వాత మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం పెద్ద ముక్కలే సన్నంగా తరుగుతున్నానండి. చేయడానికి టైం ఉంటే గనుక మీరు వాటర్‌లో వేసుకొని నేను వెంటనే చేస్తున్నాను కాబట్టి వాటర్‌లో అయితే వేయడం లేదనమాట. దీంట్లో అయితే ఇంట్లో తయారు చేసిన తమిళనాడు స్టైల్ కారం అయితే ఒక 3 టేబుల్ స్పూన్‌కైతే వేసానండి. రుచికి తగినంత సాల్ట్ వేసి, ఈ మసాలా అంతా బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. కొంచెంగా కరివేపాకు వేసి తమిళనాడు కారం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే హైలైట్స్‌లో పెట్టాను చూడండి. యూట్యూబ్‌లో అయితే వెతికారంటే నా ఛానల్‌లోకి వెళ్లి వచ్చేస్తుందనమాట. 2, 3 సార్లు పోస్ట్ చేశాను రెసిపీ అనేది. కడాయిలో ఆయిల్ వేసి కలిపి ఉంచిన బంగాళదుంప ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి. ఒక 5, 8 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే చాలా పర్ఫెక్ట్‌గా మనకి ఈ బంగాళదుంప ఫ్రై అయితే తయారైపోయి ఉంటుంది. మీరు కావాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఈ కారంలో అన్ని రకాల పప్పులు వేసి తయారు చేస్తాం కాబట్టి డీప్ ఫ్రై కూడా ఈ కారం అనేది ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసేయండి మరి.